శ్వేత న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే గంగులకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. డాక్టర్లు సిబ్బంది నియామకం సేవలందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. నూతన రేషన్ కార్డులు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. స్టీల్ బ్యాంక్ అందరూ వాడాలని సూచనలు. కోహెడా మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం. కరీంనగర్ నగరంలో కోర్టు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణాన్ని ఆదివారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభోత్సవం చేశారు. షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు షాప్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలను వారి మెడలో వేశారు. అనంతరం షోరూంను ప్రారంభించి వస్త్ర ఉత్పత్తులను గురించి నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్కు దీటుగా కరీంనగర్ ప్రజలకు నాణ్యమైన దుస్తులను అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బ్రాండ్ ఫ్యాక్టరీ షాప్ నిర్వాహకులు పులి అజయ్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, రాయుడు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలోని 18వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఫుడ్ కోర్టును నేడు మాజీ మంత్రి కరీంనగర్ సభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు సుదుగోని కృష్ణగౌడ్, యదుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు సిబ్బంది నియామకం సేవలందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై ఈ ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది నియామకం, మెయింటెనెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని పేర్కొన్నారు. వాటిని వెంటనే సమకూర్చి క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకుంటే ఇంత చేసి వృధా అయ్యే ప్రమాదం ఉందన్నారు. దురదృష్టం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రుల్లో చాలా సేవలు మూలన పడ్డాయన్నారు. ఇకపై అలా చేయకుండా సకాలంలో నిధులు విడుదల చేసి సేవలకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. ఎందుకంటే విద్య, వైద్యం చాలా ముఖ్యం. అందుకే మోదీ ప్రభుత్వం ఈ రంగాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తోందని అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ నిజామాబాద్లో జగిత్యాల కొరుట్ల మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేక మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్య వైద్యానికి ప్రాముఖ్యతనిస్తున్న విషయం వాస్తవం. అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని క్రిటికల్ కేర్ బ్లాక్కు 23,70,00,000 రూపాయలతోని పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది. అత్యాధునిక వసతులు అన్ని ఎక్విప్మెంట్స్తోని ఈరోజు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. 23,70,00,000. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు 4-5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దానిలో న్యూరో డాక్టర్ కావాలి, ఆర్థో డాక్టర్ కావాలి, కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి. ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది. ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు 23 కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది. కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు. ఈ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మధ్య ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ అందిస్తలేవు. కాబట్టి కేంద్రం ఇచ్చినా కూడా ఆపాల్సి వస్తుంది. యూసీ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది. యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఆపాల్సి వస్తుంది. ఇది పాలసీ ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో మనం చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడా మండలం తంగళ్లపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. స్థలాన్ని చదును చేస్తున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, స్థలంలో ఉన్న విద్యుత్ పోల్స్ షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. స్థలం చుట్టూరా ఇప్పటి నుండే కరివేపాకు, మునగ, జామ తదితర మొక్కలు నాటాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మ్యాప్ పరిశీలించారు. స్కూల్ బిల్డింగ్స్, గ్రౌండ్ తదితర వాటిపై మంత్రికి కలెక్టర్ వివరించారు. స్కూల్ స్థలానికి రోడ్డు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోహెడా నుండి తంగళ్లపల్లి క్రాస్ రోడ్డు వయా కూరెళ్ల వరకు 155 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు కోహెడా తంగళ్లపల్లి నుండి కూరెళ్ల వరకు రోడ్డు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నేడు కరీంనగర్లో టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో తలపెట్టిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఆగస్టు 3న తిరిగి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం ఈరోజు తలపెట్టినాము. కానీ అనివార్య కారణాల వల్ల మన బ్యాంక్ యొక్క సభ్యులు సుమారు 18,000 మంది కలిగి ఉన్నందున దానికి కోరం రానందున ఇట్టి సర్వసభ్య సమావేశమును వాయిదా వేస్తున్నాం.
ఈరోజు స్థానిక ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో ఉండే, కాకపోతే ఏంటంటే కొంతమంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే వాళ్ళు గతంలో అనేక అవకతవకలు చేశారు. వాళ్ళ మీద నేను నోటీస్ ఇచ్చున్నాను. ఆ నోటీసులు నాకు తిరిగి వచ్చినాయి. ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే ఆ అడ్రస్లో వాళ్ళు లేరు అని. వాళ్ళు గతంలో 2 సార్లు డైరెక్టర్ అడ్రస్ తప్పు ఉన్నదంటే మొత్తం బ్యాంకులో ఉన్న ఎన్ని ఓటర్లు బోకసో మీకు అర్థమవుతుంది. ఒక్కరు కాదు, 2 కాదు, 4 రిటర్న్ వచ్చినాయి నాకు అడ్రస్ రాంగ్ అని. ఒక బ్యాంకులో అడ్రస్ రాంగ్ ఇచ్చినప్పుడు బోకస్ సభ్యుడా కరెక్ట్ సభ్యుడా మొత్తం 18,000 మంది సభ్యులు చేర్చిండ్రు. యాక్చువల్గా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే సభ్యత్వం ఇచ్చేది ఉండే, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇచ్చారు. అలా చేస్తే 3,000 మించదు, కానీ 18,000 కోరం రావాలంటే మొత్తం బోకస్ సభ్యులు. కోరం ఎక్కడి నుండి వస్తుంది? గత 20 సంవత్సరాల నుండి కోరం లేదు. గతంలో 2009లో కళాభారతిలో మీటింగ్ పెట్టారు. అందులో 250-300 కెపాసిటీ ఉంటే 1789 మంది అటెండ్ అయినట్టు రికార్డులు సృష్టించారు, రికార్డులో రాశారు. ఎలా కూర్చున్నారు? 1289 మంది ఎట్లా పట్టిండ్రు? ఈరోజు మీరు వచ్చి కోరం లేదని వాయిదా డిమాండ్ చేశారు. ఎలా చేస్తారు మీరు డిమాండ్? గత 20 సంవత్సరాల నుంచి మీరు ఏ రోజు వచ్చింది? కరీంనగర్లో ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో జీపీఓ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ పరిశీలించారు. విద్యార్థులు రాత పరీక్షలు రాసే విధానాన్ని పరిశీలించారు. మాస్ కాపీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మాణం చేస్తున్న బాలసదనం భవనం కాశ్మీర్ గడ్డ సమీకృత మార్కెట్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం రోజు క్రిస్టియన్ కాలనీలో 2 కోట్ల నిధులతో నూతనంగా నిర్మాణం చేస్తున్న బాలసదనం భవన నిర్మాణం పనులను కమిషనర్ తనిఖీ చేసి పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న భవనం నిర్మాణ దశ అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్ను ఆరా తీశారు. పనుల వేగవంతంపై కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ స్థలంలో 10 కోట్ల రూపాయల నిధులతో నగరపాలక సంస్థ నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ బాలసదనం భవనంతో పాటు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పనులను అధికారులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు. బాలసదనం భవనం నిర్మాణం చివరి దశ పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. కాశ్మీర్ గడ్డ రైతు బజార్ మార్కెట్ నిర్మాణం పనులను కూడా నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈలు వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్, ఏఈ సతీష్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. గ్రామ పాలనా అధికారులు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్ నందు ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశ్చితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్షాల నేపథ్యంలో చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులకు తీసుకోవాల్సిన చర్యలు, వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించి కమిషనర్ పలు సలహాలు, సూచనలు చేశారు. సంబంధిత అంశాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి సహాయక కార్యక్రమాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా వాటికి స్పందించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కోహెడా మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, కాటమయ్య రక్షణ కవచాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులు మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో 39 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు. స్టీల్ బ్యాంక్ అందరూ వాడాలని, ప్లాస్టిక్లో వేడి అన్నం తినడం వల్ల విషం తిన్నట్లే అన్నారు. క్యాన్సర్, గర్భసంచి, డయాలసిస్ ఇతర వ్యాధులు వస్తున్నాయన్నారు.
గతంలో దొడ్డు బియ్యం వచ్చేవి, ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు రాలేదు. మేము రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఈ జిల్లాలో 26,000 రేషన్ కార్డులు రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న అందరికీ ఇస్తున్నారన్నారు. ఈ మండలంలో 1,117 కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, కొత్తగా 1996 మంది రేషన్ కార్డులో పేర్లు యాడ్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ మండలంలో 506 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు. గత 10 సంవత్సరాల్లో ఈ మండలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. మహిళల 200 కోట్ల ఉచిత టికెట్లతో 6,800 కోట్ల విలువైన ప్రయాణాన్ని చేశామన్నారు. 41 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 41,04,756 రూపాయల చెక్కులను అందించామన్నారు. 200 మందికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ ఇక్కడ అక్కడ రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇంకా రానోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం 1117 ఈ మండలంలో కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. మామూలు మాట కాదు. 10 ఏళ్ళ ఒక్కటిగానే మనం ఇప్పుడు 1117 కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. అట్లనే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, ఇంట్లో కొత్తగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు జనంలో ఇంట్లో మనకు సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్య పేర్లను కూపన్ కార్డు రాయమని రాయాలి. మళ్ళా మీరు 5 ఉన్నారు, ఇట్లా 7 రాయరు. ఆ 2 పేర్లు రాయమని 10 ఏళ్ళ నుంచి 10 తీరలేదు. ఆ 2 పేర్లు రాలేదు కదా, సరిపోతలేదు కదా, 2 పేర్లు రాయడం రాయలేదు 10 ఏళ్ళ. ఇప్పుడు అటువంటి పేర్లు ఇక్కడ 1996 పేర్లు మండలం లెక్కిస్తున్నాం. మామూలు విషయం ఇప్పుడు ఇది ఇంతకుముందు 10 ఏళ్ళలో రేషన్ కార్డు రాలే, రేషన్ కార్డు పేరు ఎక్కియలే. దొడ్డు బియ్యం ఇస్తే వాడు ఎక్కడెక్కడ దొడ్డు బియ్యం వాడు తినగానే పోతుంది. ఇలా సన్న బియ్యం ఇస్తూ, కొత్త రేషన్ కార్డు ఇస్తూ, కొత్త రేషన్ కార్డుల పేరు ఎక్కించేటువంటి మాట మీరందరూ ఒక్కసారి గట్టిగా తప్పట్టు ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామం 188వ బూత్లో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆదివారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాతే కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం దుబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు సూచనలు పంపాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, ఇందుకోసం నమో యాప్ వాడుకోవాలని ఆయన సూచించారని తెలిపారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని మోడీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు నలిమెల రజనీకాంత్, బోయిన ప్రసాద్ మరియు సాయి కుమార్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జమ్మికుంట ఉప్పల్ ఆర్ఓబి పనులకు మోక్షం కలిగింది. ఆర్ఓబి పనుల్లో కీలక ఘట్టమైన గడ్డర్ల బిగింపు పనులను రైల్వే శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం పూర్తి చేశారు. ఉప్పల్ ఆర్ఓబి పనుల్లో గడ్డర్లు బిగింపు పనులే అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే రైల్వేలను 3 గంటల పాటు నిలిపివేసి ఆ రైల్వే లేన్పై గడ్డర్లను బిగించాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేదని చెన్నై నుండి తెప్పించాల్సి ఉందని తెలిపారు. వెంటనే రైల్వే జీఎం, ఏజీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి తక్షణమే చెన్నై నుండి క్రేన్ తెప్పించి రైళ్లను ఆపి యుద్ధ ప్రాతిపదికన గడ్డర్లను బిగించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రైల్వే అధికారులు ఈరోజు ఉదయం చెన్నై నుండి క్రేన్ తెప్పించారు. దాదాపు 3.5 గంటల పాటు జమ్మికుంట ఉప్పల్ వైపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. చెన్నై నుండి తెప్పించిన క్రేన్తో పాటు అందుబాటులో ఉన్న మరో క్రేన్ సహాయంతో గడ్డర్లను బిగింపు పనులు ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసినందున మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరులోపు ఆర్ఓబిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. శ్రావణ మాసం పవిత్ర మాసం శుభారంభమైందని ప్రముఖ పురోహితులు తెలిపారు. ఈ మాసం ఆగస్టు 16వ వరకు స్మార్ధానం, కృష్ణాష్టం కాబట్టి శుభదినములుగా ఉండనున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 21న శ్రావణ మాసంలో మాస శివరాత్రి, ఆగస్టు 23వ తేదీ శనివారము పొలాల అమావాస్యతో పవిత్ర శ్రావణ మాసం ముగింపు కానుందని తెలిపారు. పవిత్ర శ్రావణ మాసము మంచి రోజులు శుభారంభము అయినాయి. జూలై 25 నుంచి ఆగస్టు 23 వరకు ఈ యొక్క పవిత్ర శ్రావణ మాసం ఉంటుంది. ఈ పవిత్ర శ్రావణ మాసమును పురస్కరించుకొని శివనత్త వ్రతము ఉపవాసములో
గంగా గోదావరి స్నానాదులు చేయటము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవటము, శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకాలు జరుపుకోవటం అత్యంత శుభకరము. జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు అన్నీ మంచి రోజులే ఉండటం వలన వివాహాది శుభకార్యములు అత్యంత ఘనంగా జరుపుకోవచ్చును. ముఖ్యంగా ఈ పవిత్ర శ్రావణ మాసంలో పర్వదినములు, పండుగలు జూలై 25వ తేదీ శుక్రవారంతో శ్రావణ మాసం ఆరంభమైంది. జూలై 26వ తేదీ శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన. జూలై 28వ తేదీ శ్రావణ మొదటి సోమవారము శివార్చనలు ఆలయాలలో, ఇళ్లల్లో, వసతి గృహాలలో పార్థివ మహాలింగార్చనలు జరుపుకోవటము శుభకరము. జూలై 29వ తేదీ శ్రావణ మంగళవారము మంగళగౌరీ వ్రతము. జూలై 29వ తేదీ శ్రావణ మంగళవారము రోజుననే నాగపంచమి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసం ఉంటున్న ఇల్లు కూలడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు కలిసి కూలిన ఇండ్లకు ఆర్థిక సహాయం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలో వర్షాలకు కూలిన ఇండ్లను తహసీల్దార్ మారుతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ నాయకులు కలిసి ఇండ్లను పరిశీలించి వెంటనే వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు చోట్ల కూలీల ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తక్షణ సహాయం అందజేయాలని మండల తహసీల్దార్ ఆదేశాలు అందివ్వగా కూలిన ఇండ్లను తహసీల్దార్ మారుతిరెడ్డి కలిసి పరిశీలించి వెంటనే వారికి ఆర్థిక సహాయం అందజేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టుకునే అవకాశం కల్పించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రాజు, ఏఎంసీ డైరెక్టర్ ఏడబోయిన ప్రభాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లక్కం నాంపల్లి, కాంగ్రెస్ నాయకులు శంకర్, సోషల్ మీడియా రాజశేఖర్, ఆర్ఐ సత్యం తదితరులు పాల్గొన్నారు. మరి గత పక్షం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మరి పెంకుటిల్లు ఏవైతే కూలిపోయి నీలమట్టమైనటువంటి వాటిని పరిశీలించి వారికి తక్షణ సహాయం అందించాలని నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా గారి దృష్టికి నేను చరవాణి ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే మానవ హృదయం కలిగినటువంటి, మానవత్వ విలువలు తెలిసినటువంటి మా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా గారు వెంటనే స్పందించి ఆదివారం ప్రభుత్వ అధికారులకు సెలవు ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందించి స్థానిక తహసీల్దార్ మారుతి రెడ్డి సార్ గారిని ఈరోజు పంపించడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మారుతి సార్ కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా మనం పోయి మనోధైర్యం కల్పించాలి. తక్షణ సాయం కింద మనం కొంత ఆర్థికంగా వాళ్ళకు సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకు మనం మనోధైర్యం కల్పించిన వాళ్ళు అవుతామనేటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా గంభీరావుపేట పేద ప్రజల కన్నీరు తుడ్చడానికి వాళ్ళు రావడం జరిగింది. మరి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి సహాయాలు నిజంగా గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ గనుల మాగాణి సింగరేణి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది. నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు. గనిలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతోనే ఉంటారు. అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది. భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది. ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నారు కార్మికులు. ఇక సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో, రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ రిపోర్ట్. సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ, హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత. దేహి అన్న పదానికి తావులేదు. హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు. గర్మి గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు. అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది.
బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా, కార్మికులను క్రీడాకారులుగా, పొరపాటు జరిగితే సంజాయిషి కూడా అడగకుండా ఎల్లో, రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది. నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యుల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది. విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన, హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యులకే సాధ్యమని పేరుగాంచారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో, రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం, 1952 మైన్స్ రూల్స్ ప్రకారం, 1955 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసిలేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు, ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు, కార్డు పంపుతారు, దానికి ఐడి క్రియేట్ చేస్తారు. అట్లనే ఇవాళ 2-3 తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొరికితే ఎల్లో కార్డు, 3వ సారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిఖార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు.
సైనికుని కంటే కూడా గొప్ప అసమాన త్యాగాన్ని ఇవాళ సింగరేణి కార్మికుడు చేస్తా ఉన్నాడు. ఇవాళ యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఆ పోరాటంలో పాల్గొంటాడు. కానీ సింగరేణి కార్మికులు ప్రతిరోజు ఇవాళ గర్భంలోకి వెళ్లి యుద్ధం చేస్తా ఉన్నాడు. అటువంటి కార్మికులకు ఇవాళ ఆటల పోటీల మాదిరిగా భావించడం యాజమాన్యానికి చెల్లదు. ఇది ఈ ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు ఇటువంటి ఆటల పోటీల కార్డులను చూపించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అధికారులు తమ పనులను తప్పించుకోవడానికి రక్షణ సామాగ్రిని సమకూర్చక కార్మికుల చేత బలవంతంగా భయపెట్టి ఉత్పత్తి సాధించుకోవాలనుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండేది. వాళ్ళ కార్మికులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే ఉత్పాదక సాధిస్తారు. అంతే తప్ప బెదిరిస్తే తెలంగాణ గడ్డకే తిరుగుబాటు చేసేటువంటి శక్తి ఉన్నది. సింగరేణి కార్మికుల పోరాట శక్తి తక్కువగా అంచనా వేయదని అధికారులకు తెలియపరుస్తా ఉన్నాం. యాజమాన్యం కార్మికులకు మధ్య సమన్వయం లోపిస్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపితే కార్మిక లోకం తిరగబడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులతో స్నేహపూర్వక వాతావరణంలో ఆంక్షలు లేని విధి విధానాలను రూపొందించి సంస్థ అభివృద్ధి పథంలో నడిపించాలని కార్మికులు కోరుకుంటున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే గంగులకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. డాక్టర్లు సిబ్బంది నియామకం సేవలందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. నూతన రేషన్ కార్డులు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. స్టీల్ బ్యాంక్ అందరూ వాడాలని సూచనలు. కోహెడా మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.